ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. ఎందుకంటే దీన్ని సాక్షాత్తు శివపార్వతుల యొక్క నివాస స్థలంగా చెప్తూ ఉంటారు. అంతేకాదు మహామహులైనటువంటి ఋషులెందరో ఈ పర్వతం చుట్టుపక్కల తపస్సు చేశారు. ఇప్పటికి కూడా కొంతమంది సాధువులు, దిగంబర మహర్షులు కైలాస పర్వతాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇలాంటి పవిత్రత ఉండడం వల్లేమో ఈ పర్వతం హైట్ తక్కువ ఉన్నా కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, మౌంటనీర్స్కి అందుబాటులో ఉండదు. అసలు కైలాస పర్వతం ఎక్కడుంది, దాని వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి, ఈ కైలాస పర్వతం మీద నిజంగా టైం ట్రావెల్ చేయడం సాధ్యపడుతుందా, అసలు ఇది నిజంగా పర్వతమా లేక పిరమిడ్డా? ఫ్రెండ్స్, ఇలాంటి మౌంట్ కైలాష్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా, వేర్ ఈజ్ మౌంట్ కైలాష్? మౌంట్ కైలాష్ అనేది హిమాలయాల నడిబొడ్డున పశ్చిమ టిబెటన్ పీఠభూమిలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 6638 మీటర్ల ఎత్తులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండియా, టిబెట్ మరియు నేపాల్ ఈ 3 దేశాల మధ్యలో బార్డర్లో ఉంది. కైలాస అనే పేరు సంస్కృతంలో క్రిస్టల్ అనే అర్థాన్నిస్తుంది. ఇక టిబెటన్లు దీన్ని గ్యాంగ్ రింపోచే లేదా అత్యంత విలువైన స్నో మౌంటైన్ అని పిలుస్తారు. ఇక బౌద్ధ సంస్కృతిలో దీన్ని మేరు పర్వతంతో పోలుస్తారు. అలాగే మనందరికీ తెలుసు, కైలాసం శివుడి నివాసం అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. తరువాత, మౌంట్ కైలాష్ ఈజ్ ఎ మిస్టికల్ ప్లేస్. ఈ కైలాస పర్వతం అనేది కేవలం పర్వతం మాత్రమే కాదు, 4 ప్రధాన మతాల చేత గౌరవించబడేటువంటి ఒక అభయారణ్యం. ఇది హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు బాన్ మతాల్లో పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. హిందువులు దీన్ని సృష్టిలో ఆదియోగి అయినటువంటి శివుడి యొక్క నివాసంగా నమ్ముతారు. తంత్రం, యోగా మరియు జ్ఞానానికి ఈ పర్వతాన్ని మూలంగా భావిస్తారు. అలాగే స్వర్గానికి ఈ కైలాసాన్ని ప్రవేశ ద్వారమని నమ్ముతారు. ఇక బౌద్ధులు దీన్ని బుద్ధుడి యొక్క అవతారం అయినటువంటి డెమ్చోక్తో కంపేర్ చేస్తారు. అంతేకాదు ఫిజికల్, మెటాఫిజికల్ మరియు స్పిరిచువల్ యూనివర్సెస్ అన్నిటికీ ఈ పర్వతాన్ని సెంటర్గా నమ్ముతూ ఉంటారు. అలాగే జైనులైతే ఈ ప్రాంతాన్ని తమ మొదటి తీర్థంకరుడైనటువంటి రిషభనాథుడు విముక్తి పొందిన మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా భావిస్తారు. అయితే ఈ కైలాస పర్వతం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమేనా అంటే, కొన్ని సాంప్రదాయాల్ని, నమ్మకాల్ని, విశ్వాసాలని పరిశీలిస్తే మాత్రం ఈ ప్రదేశంలో మతానికి మించి ఇంకా లోతైన విషయం ఏదో ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పర్వతానికి సంబంధించిన కొన్ని మిస్టరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా, నెంబర్ 1, మౌంట్ కైలాష్ ఈజ్ ఎ పిరమిడ్. ఈ కైలాస పర్వతం దాని అసాధారణమైన ఆకృతిని చూసి కొంతమంది ఇది పర్వతం కాదు, పిరమిడ్ అయి ఉండొచ్చు అనుకుంటారు. కైలాస పర్వతం మీద 4 సైడ్స్లో షార్ప్గా ఉండేటువంటి కట్ ఫేసెస్ ఆ ఊహల్ని మరింత వాస్తవం చేశాయి. ఈజిప్టులోని పురాతన పిరమిడ్స్తో పోల్చి చూస్తే కైలాస పర్వతం పైభాగం వేల సంవత్సరాల పాటు నిర్మించినటువంటి మానవ నిర్మిత పిరమిడ్ అని రష్యాలో కొంతమంది భావిస్తారు. దీని చుట్టూ 100 కంటే ఎక్కువ చిన్న పిరమిడ్లు కూడా ఉంటాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం పిరమిడ్ కాంప్లెక్స్ యొక్క ప్రత్యక్ష ఎత్తు 100 మరియు 1800 మీటర్ల మధ్యలో ఉంటుంది. అయితే ఈజిప్షియన్ పిరమిడ్ అనేది 146 మీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఈ సిద్ధాంతం నిజమైతే గనక ప్రపంచంలో ఉన్న పిరమిడ్లన్నిటికంటే కూడా కైలాస పర్వతం పెద్ద పిరమిడ్గా చరిత్రని తిరగరాస్తుంది. తర్వాత రెండోది, మౌంట్ కైలాష్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. ఈ మిస్టరీ ఏంటంటే, 20వ శతాబ్దం ప్రారంభంలో చాలామంది మౌంటనీర్స్ కైలాస పర్వతం న్యాచురల్గా ఉండటానికి దాని రాతి నిర్మాణంలో మనుషులు కూడా పనిచేసి ఉండొచ్చు అని ప్రకటించారు. ఈ పర్వతం యొక్క లామినా హారిజాంటల్గా ఉంటుంది, రాతి పొరలు కొద్దిగా రంగులో ఉంటాయి. ఈ కైలాస పర్వతం ఒకవైపేమో సింహం, రెండో వైపు గుర్రం, మూడో వైపు ఏనుగు, 4వ వైపు నెమలి, ఇలా 4 రకాల రూపాల్లో కనిపిస్తుంది. ఇంకా ఈ పర్వతం సహజ కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఒక్కో సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంది. క్రిస్టల్, గోల్డ్, రూబీ, బ్లూ కలర్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రోజు రాత్రి వెండి కొండలా మెలమెలా మెరిసిపోతుంది. కైలాస పర్వతాన్ని డివైడ్ చేసేటువంటి లైన్స్ క్లియర్గాను, డిఫరెంట్గాను కనిపిస్తాయి. మొత్తం పర్వతం రాడిష్ రెడ్ కలర్ రాక్స్తో నిర్మించబడింది అని కొంతమంది నమ్ముతారు. సో ఇలా సిచ్యువేషన్ బట్టి రంగుని మారుస్తోంది కాబట్టి ఈ కైలాష్ పర్వతం మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అయ్యే అవకాశం ఉంది అని కొంతమంది నమ్మకం.
తర్వాత మూడో మిస్టరీ, మౌంట్ కైలాష్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. పరమ పవిత్రమైన కైలాస పర్వతం పవిత్ర మక్కా మధ్యలో ఉంది అని కొందరు అనుకుంటారు. కాదు, జెరూసలేం మధ్యలో ఉందని ఇంకొందరు భావిస్తారు. అయితే మరికొందరు మాత్రం కైలాష్ అనేది ప్రపంచానికి సెంటర్ అని రికగ్నైజ్ చేశారు. నిజానికి ఈ మౌంట్ కైలాష్ అనేది భూమికి సెంటర్లోనే ఉంది. ఖచ్చితంగా కార్డినల్ పాయింట్స్కి ఉద్దేశించబడింది అని నమ్ముతారు. అంటే ఈ పర్వతం మన భూమి యొక్క అక్షాంశం మధ్యలో ఉంటుంది. ఇది ఈజిప్ట్ పిరమిడ్లు, మెక్సికో పిరమిడ్లు, ఈస్టర్ ఐలాండ్, స్టోన్ హెంజ్ మరియు నార్త్ పోల్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు అలాగే శక్తి కేంద్రాలని కలిపేటువంటి ఒక సెంటర్లా పనిచేస్తుంది. కాబట్టి మౌంట్ కైలాస్ అనేది సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక థియరీ కూడా ప్రచారంలో ఉంది. తర్వాత ఫోర్త్ మిస్టరీ, టైమ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ కైలాష్ పర్వత్ రీజియన్. ఈ కైలాస పర్వతానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ రహస్యం ఏంటంటే, భూమి మీద మరే ఇతర ప్రాంతాల్లోనూ లేనంత వేగంగా అక్కడ టైం ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టు తెలిసింది. కైలాష్ మానస్ సరోవర్ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ జుట్టు మరియు గోర్లు పెరగడాన్ని గమనించారు. ఒక సగటు మానవుడికి జుట్టు మరియు గోర్లు దాదాపు 2 వారాల్లో పెరిగితే, ఇక్కడ కైలాష్ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం దాదాపుగా 12 గంటల్లోనే పెరుగుదల కనిపించినట్టు కొంతమంది గమనించారు. అయితే దీనికి పర్వత గాలి ప్రభావంతోనే ఇలా జరుగుతుంది అని కొందరు అన్నారు. అయితే ఈ పర్టికులర్ క్వాలిటీ అనేది ఈ పర్టికులర్ హిల్కి మాత్రమే ఉంది అని ఇప్పటికీ ఒక మిస్టరీలా మిగిలిపోయింది. నిజానికి ఈ ప్రాంతం హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతానికి గనక దిక్సూచిని తీసుకొస్తే అది హెచ్చు తగ్గులకు గురవుతుంది. అందుకే పర్వతం మీద హెలికాప్టర్ లేదా డ్రోన్ లాంటివి అస్సలు ల్యాండ్ చేయకూడదు. తర్వాత ఐదోది, మౌంట్ కైలాస హ్యాస్ సూపర్ న్యాచురల్ పవర్స్. ఈ ప్రాంతం శక్తిని మరియు సమయాన్ని నియంత్రిస్తుంది. పర్వతాలు కదులుతున్నట్టుగా మౌంట్ కైలాష్ ఎప్పటికప్పుడు దిశల్ని మారుస్తుంది. ఇక్కడి వాతావరణం కూడా చాలా తరచుగా మారుతూ వస్తుంది. అంటే సపోజ్ ట్రెక్కింగ్ చేసేవారు ఎంత దూరం చేరుకున్నారో వారికే తెలీదు. ఈ ప్రదేశాన్ని శివుడే స్వయంగా కాపలా కాస్తున్నట్టుగా చెప్తారు. అందుకే ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. మౌంట్ కైలాష్ ఈస్ అన్ అన్క్లైంబబుల్ పీక్. కైలాస శిఖరాన్ని చూడడం అనేది చాలామంది రీసెర్చర్స్కి అలాగే ట్రావెలర్స్కి ఒక కలగా మాత్రమే మిగిలి ఉండేది. ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని క్లైంబింగ్ చేయడంలో ఎవ్వరూ సక్సెస్ కాలేదు. ఇంతకుముందు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి పర్మిషన్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని కూడా నిషేధించారు. కైలాస పర్వతాన్ని అధిరోహించగలిగినటువంటి ఏకైక వ్యక్తి టిబెటన్ మాంక్ అయినటువంటి మిలారెపా మాత్రమే అని చరిత్ర చెప్తోంది. దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఆయన ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. ఆయన కాకుండా మరే ఇతర వ్యక్తికి దీన్ని అధిరోహించడం సాధ్యం కాలేదు. దేవతల్ని చూసేందుకు ఎవరైనా ఈ పవిత్ర పర్వతాన్ని అధిరోహించాలి అని ట్రై చేస్తే మరణం సంభవిస్తుంది అని నమ్ముతారు. అందువల్ల ఈ కైలాస శిఖరం ఎవ్వరూ అధిరోహించలేని శిఖరంగా మిగిలిపోయింది. ద ట్విన్ లేక్స్ ఎట్ మౌంట్ కైలాస్. ఇక్కడ ప్రవహించేటువంటి 2 సరస్సుల్లో ఒకటి మానస్ సరోవర్, రెండోది రక్షస్థల్. మానస్ సరోవర్ని ది లేక్ ఆఫ్ గాడ్స్గా చెప్తే, రక్షస్థల్ని మాత్రం ది లేక్ ఆఫ్ డెవిల్ అని పిలుస్తారు. ఈ ట్విన్ లేక్స్ మౌంట్ కైలాష్కి అత్యంత సమీపంలో ఉంటాయి. ఈ 2 సరస్సుల యొక్క విభిన్న ఆకృతి విభిన్నమైనటువంటి అంశాలని నిర్వచిస్తుంది. గుండ్రని ఆకారంలో సన్ షేప్లో ఉండేటువంటి మానస్ సరోవర్ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే, మూన్ షేప్లో ఉండేటువంటి రక్షస్థల్ సాల్ట్ వాటర్ లేక్. ఇంకా మానస్ సరోవర్ పాజిటివ్ ఎనర్జీని అందిస్తే, రక్షస్థల్ నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తుంది. ఈ 2 సరస్సులు వరుసగా లైట్ అండ్ డార్క్నెస్ని ఇండికేట్ చేస్తాయి. ఇక ఇప్పుడు మనం చివరగా కొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి మాట్లాడుకుందాం. సంవత్సరం పొడవునా ఈ పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. దీని చుట్టూ 4 ప్రధాన శిఖరాలుంటాయి. వీటిని 4 గ్రేట్ రివర్స్ అని పిలుస్తారు. ఇవి ఆసియాలోని 4 ప్రధాన నదుల్ని సూచిస్తాయి. అవేంటంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర మరియు సట్లెజ్. కైలాస పర్వతం చుట్టూ అనేక రహస్యాలు మరియు ఇతిహాసాలు దాగుంటాయి. ఈ పర్వతం దేవతలకు నిలయము అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి కేంద్రమని కొంతమంది నమ్ముతారు. మరికొందరు ఈ పర్వతం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని అంటారు. ఈ ప్రాంతంలో పర్యటించేటప్పుడు మనకు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. ఈ సరస్సు స్వచ్ఛతకు నిలువుటద్దం.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండేటువంటి గుహల్లో ఋషులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలున్నటువంటి మొక్కలు మనకు కనిపిస్తాయి. అందుకే ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం అయిన తర్వాత రామలక్ష్మణులు, కురుక్షేత్రం ముగిశాక చివరి దశలో పాండవులు, ఇంకా వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు ఈ కైలాస పర్వత యాత్ర చేశారు అని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలో స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలి అని ప్రార్థించినట్టు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇక జైన తీర్థంకరుల్లో మొదటివాడైనటువంటి ఆదినాథ ఋషభదేవ్ ఇక్కడే నిర్యాణం చెందాడు అని జైనుల విశ్వాసం. మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని సందర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతం సుమారు 40 కిలోమీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంటుంది. శివభక్తులు కైలాస పర్వతం యొక్క పరిక్రమను చేస్తారు. దీన్ని కైలాస కోర అని పిలుస్తారు. కైలాస పర్వత పరిక్రమ 2.5 రోజుల్లో పూర్తవుతుంది. ఒక వ్యక్తి కైలాస పర్వత పరిక్రమను 108 సార్లు చేస్తే వాళ్ళు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దీని అర్థం నిజమైన స్వర్గం. నడకతో పాటు అస్తపద్, నంది పర్వతం, ఆత్మలింగం, సప్తఋషి గుహ, కుబేర్కుండ మొదలైన వాటి గుండా వెళ్తుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు రాళ్ళు, పగుళ్ళు మరియు మంచుతో నిర్మితమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి 2 చిన్న మఠాలు తప్ప లోపలి కైలాష్ ప్రాంతం చుట్టూ మానవ నివాసం అనేది ఉండదు. అయితే ఇక్కడి వాతావరణం కూడా విపరీతంగానే ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటాయి. కైలాస పర్వతానికి సమీపంలో ఉన్నటువంటి ఈ డేంజరస్ వెదర్ కండిషన్స్ కారణంగా ముందుకు పోయే కొద్దీ పర్వత వాలుల్లో అనేకమైన వింతలు జరుగుతూ ఉంటాయి. ఏవేవో ఆకారాలు, వింత వింత శబ్దాలతో భయపడుతూ ఉంటాయి. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతి కష్టం మీద ముందుకు సాగినా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని ఎవరో హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. ఒక్కసారిగా మన వయసు పెరిగిపోయి ముసలివాళ్ళం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. వెంట్రుకలు, గోర్లు పెరిగిపోతాయి. ఇదంతా చూసి ఎంత ధైర్యవంతులైనా సరే భయంతో వణికిపోతారు. ఇంకా ధైర్యం చేసి ముందుకెళ్తే ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. ఇలా అదృశ్యమైన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సైంటిఫిక్గా చూస్తే కైలాస పర్వతం మన శరీరంలో ఉన్న సహస్రార చక్రము అని నమ్ముతారు. అత్యున్నత చైతన్యానికి కేంద్రం శివుడు. అందుకే అక్కడికి చేరుకోగానే శివుడితో మన కుండలిని ఏకమవుతుంది. కైలాస పర్వతం అనేది భూమి మీద కేంద్రీకృతమై ఉన్నటువంటి శివుడి శక్తితో కూడిన భౌతిక ప్రతిరూపం. అందుకే ఈ ప్రదేశం స్వర్గంగా పేర్కొనబడింది. ఆత్మలకి చివరి గమ్యస్థానం మరియు ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇన్ని రహస్యాలు ఉన్నప్పటికీ కైలాస పర్వతం చాలామందికి అతి ముఖ్యమైన, పరమ పవిత్రమైన ప్రదేశంగానే మిగిలిపోయింది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మరియు కఠినమైన భూభాగాలకి ఆకర్షితులయ్యే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పాపులర్ డెస్టినేషన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కైలాస పర్వతం మిస్టరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.